హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో 4th అక్టోబర్ 2024 హిందూ న్యూస్ పేపర్లో పడిన ఎడిటోరియల్ సమ్మరీ తెలుసుకుందాం. ఫస్ట్ ఎడిటోరియల్ వచ్చేసి అన్ అబ్సెషన్ విత్ ర్యాంకింగ్ ఈజ్ హార్మింగ్ ఇండియాస్ యూనివర్సిటీస్. ప్రస్తుతం మన ఇండియాలో ఉన్న యూనివర్సిటీస్ ర్యాంకింగ్స్ మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాయి. ఎందుకు అనంటే ఏదైనా యూనివర్సిటీ ర్యాంకింగ్ మెరుగైనప్పుడు దానికి అటెన్షన్ వస్తుంది, ఆ విధంగా ఫండింగ్ కూడా ఎక్కువ వస్తుంది అని చెప్పేసి చాలా యూనివర్సిటీస్ ర్యాంకింగ్ మీదనే ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. దానివల్ల టీచర్స్ స్టూడెంట్స్కి టీచ్ చేయడం కన్నా కూడా ఎక్కువ రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేయడం మీదనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఎందుకంటే ఎన్ని రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేస్తే అంతగా యూనివర్సిటీ ర్యాంకింగ్ ఇంప్రూవ్ అవుతుందన్న అంచనాలో వాళ్ళు ఉన్నారు. అయితే యూనివర్సిటీస్ ఏం చేయొచ్చు అంటే సపరేట్గా టీచింగ్ మీద ఫోకస్ చేసే టీచర్స్ని ఇంకా రీసెర్చ్ మీద ఫోకస్ చేసే ఫ్యాకల్టీని పెట్టుకున్నట్టయితే అటు రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేస్తూనే విద్యార్థులకి టీచింగ్ చేయడం మీద కూడా శ్రద్ధ తగ్గకుండా ఉంటుంది. ఈ ఎడిటోరియల్లో ఇంకో పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ యూనివర్సిటీస్కి ఆర్థిక స్వేచ్ఛ ఇచ్చింది కదా, అందుకని కొన్ని యూనివర్సిటీస్ ఫీజు ఎక్కువగా పెంచేసి అందరు విద్యార్థులకి అందుబాటులో లేకుండా అయిపోతున్నాయి. ఈ ఎడిటోరియల్ ఎస్ స్వామినాథన్ గారు రాశారు. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి వై ఇటలీ మ్యాటర్స్ టు ఇండియా. ఇటలీకి ఇండియాకి మధ్య ఉన్న మంచి సంబంధాల గురించి రాశారు. ఇండియా ఇంకా ఇటలీ 2023లో ఒక డిఫెన్స్ అగ్రిమెంట్ని సైన్ చేసుకున్నాయి. దేని గురించి అంటే డిఫెన్స్ ఉత్పత్తుల గురించి, రీసెర్చ్ గురించి, ఇంకా మిలిటరీ యాక్టివిటీస్ గురించి కొలాబరేట్ అవ్వడం కోసం ఈ అగ్రిమెంట్ని సైన్ చేసుకున్నాయి. ఇంకా కొన్ని విభాగాల్లో అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్స్, షిప్ బిల్డింగ్ ఇలాంటి విభాగాల్లో ఇటాలియన్ కంపెనీస్, ఇండియన్ కంపెనీస్ కలిసి పనిచేస్తున్నాయి. ఇంకా ఇండియన్ ఓషన్ రీజియన్ని డెవలప్ చేయడానికి కూడా ఇటలీ ఇంకా ఇండియా కలిసి పనిచేస్తున్నాయి. అంతేకాకుండా వర్తకాన్ని ఇంకా శాంతిని ఇంప్రూవ్ చేయడానికి స్టార్ట్ అయిన ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ని ఇటలీ సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఇటలీలో చాలా మంది ఇండియన్స్ కూడా ఉన్నారు. ఈ విధంగా ఇండియాకి ఇంకా ఇటలీకి మంచి రిలేషన్షిప్ ఉంది. ఈ ఎడిటోరియల్ ఆంటోనియో బర్తోలి గారు రాశారు. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి షుడ్ ఈసీ ఎన్ష్యూర్ ఇంటర్నల్ డెమోక్రసీ ఇన్ పొలిటికల్ పార్టీస్. మామూలుగా మన దేశంలో చాలా పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి కదా, అయితే అందులో చాలా పార్టీస్ మెయిన్గా ఒక్క లీడరు లేదంటే కొందరు లీడర్ల మీద ఆధారపడి ఉంటున్నాయి. ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్స్ని కండక్ట్ చేయడం మాత్రమే కాకుండా పొలిటికల్ పార్టీస్ రూల్స్ ఫాలో అవుతున్నాయా లేదా, పొలిటికల్ పార్టీస్ లోపల ప్రజాస్వామ్యం అనేది ఉందా, అవి తరచుగా ఇంటర్నల్ ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాయా లేవా అనేది కూడా చూస్తూ ఉంటుంది. కానీ 2002లో సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ ప్రకారం ఇలా ఏదైనా పార్టీ ఇంటర్నల్ ఎలక్షన్స్ పెట్టకపోయినట్టయితే ఈసీ ఆ పార్టీని డీరిజిస్టర్ చేయకూడదు. కేవలం పొలిటికల్ పార్టీస్ ఫ్రాడ్ చేసినట్టయితే మాత్రమే ఈసీ వాటిని డీరిజిస్టర్ చేయగలుగుతుంది. అయితే కొందరు ఏమంటారంటే ఎలక్షన్ కమిషన్ దాని ముఖ్యమైన బాధ్యత మీదనే దృష్టి పెట్టాలి, అంటే ఎలక్షన్స్ని కండక్ట్ చేయడం మీద మాత్రమే దృష్టి పెట్టాలి, పొలిటికల్ పార్టీస్లోని ఇంటర్నల్ ప్రజాస్వామ్యం గురించి అవి దృష్టి పెట్టకూడదు అని కొందరు అంటారు. ఇంకొందరేమో ప్రజలన్నీ గమనిస్తూనే ఉంటారు కదా, ఏ పొలిటికల్ పార్టీస్ అయితే ప్రజాస్వామ్య ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతున్నాయో అంటే పార్టీ సభ్యుల్లో అందరి మాటకు విలువ ఉండేలాగా, ఒక్క లీడరే అందరినీ డామినేట్ చేయకుండా అలా ఉండే పార్టీలకే ప్రజలు ఓటేస్తారు. కాబట్టి ఇది ప్రజలకే వదిలేయాలని కొందరు అంటారు. ఇంకో పాయింట్ ఏంటంటే ఒకవేళ ఎలక్షన్ కమిషన్ పొలిటికల్ పార్టీల విషయాల్లో పూర్తిగా జోక్యం చేసుకున్నట్టయితే రూలింగ్ పార్టీ ఈ ఆప్షన్ని దుర్వినియోగం చేసుకునే అవకాశం ఉంది అని చెప్పి రాశారు. ఈ ఎడిటోరియల్ ఓపీ రావత్ గారు ఇంకా ఎంఆర్ మాధవన్ గారు కలిసి రాశారు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. దిస్ ఈజ్ అపర్ణ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్.